ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఒక ప్రశ్న మన మదిలో మెదులుతూ ఉంటుంది. అదేమిటంటే, యేసు ప్రభువు గాడిద పైనే యెరూషలేములోనికి ప్రవేశించాలని ఎందుకు ఎంచుకున్నారు? అనగా యేసు ప్రభువు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించాలని ఎందుకు ఎంచుకున్నారు? దీనికి మనందరికీ కూడా దొరికేటువంటి సమాధానము మరి పాత నిబంధనలోని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడైన విజయమును చేయును. కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును అని రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలోని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశించాలని ఎంచుకున్నారు. దీని ద్వారా ఆయన యుద్ధ గుర్రపై స్వారీ చేసే యోధుడు కాదని, నీతిమంతుడైన, వినయవంతుడైన మరియు శాంతిని నెలకొల్పే రాజుగా ఆయన తనకు తానుగా సూచించుకున్నారు. ద్వారా ఆయన యొక్క ఉద్దేశము మరి రోమన్ యొక్క సామ్రాజ్యాన్ని పడగొట్టడం కాదని, కానీ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము సేవ చేయటం మరియు శాంతిని నెలకొల్పడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశమని మనకు తెలియపరుస్తూ ఉన్నది. గాడిదను ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు, మొట్టమొదటిగా మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడం. రెండవది, మరి గాడిద శాంతికి చిహ్నంగా ఉంటుంది. గాడిద మనం గమనిస్తే ప్రియబిడ్డలారా, గుర్రము యుద్ధానికి ప్రతీకగా ఉంటుంది. కానీ గాడిద అనేది మరి ప్రాచీనం నుండి కూడా, మరి గాడిద అనేది ప్రాచీన కాలం నుండి మరి శాంతికి చిహ్నంగా ఉంటూ ఉన్నది. మూడవది, వినయం మరియు సేవకు చిహ్నం. యేసు ప్రభువు మరి యుద్ధ గుర్రాన్ని ఎంచుకోకపోవడం ద్వారా ఆయన మరి తన యొక్క వినయాన్ని మరియు అహింసా భావాన్ని మరియు సేవా జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నాలుగవది, రాజు యొక్క వాహనము. ప్రియదేవి బిడ్డలారా, సొలొమోను రాజు తన పట్టాభిషేకానికి గాడిదపై ప్రయాణించారు. కాబట్టి ఇది ఆ కాలంలో రాజులు కూడా దీనిని ఉపయోగించారని మన యొక్క పరిశుద్ధ గ్రంథము కూడా చెబుతూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 28వ వచనం నుండి 40వ వచనం వరకు. కాబట్టి ఇది ఒక రాజుకు వాహనము కూడా, మరి సొలొమోను రాజుకు వాహనముగా కూడా ఉన్నదని మనము తెలియజేసుకోవాలి, మనము గ్రహించుకోవాలి. విమోచనకు సందేశం, మరి అది ఆయన శిలువపై మోయబోయే భారాన్ని ముందుగానే సూచించింది.